అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్య పెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. మీరు తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద గాని ఆస్తులు గాని సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కేవలం మీరు విలాసాలకి, మీ మూర్ఖత్వపు ఆలోచనలకి ఒక రూపం ఇవ్వటానికి మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాథలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను